వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం మే 2 సమయానికైతే చూస్తున్నాం. పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని తినడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం ఒక మెసేజ్ చూస్తున్నాం. డియర్ కస్టమర్, INR 32,470 రూపీస్ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్ ఆన్ May 1 త్రూ నెఫ్ట్ అనేటువంటి RBI ద్వారా వచ్చినటువంటి మెసేజ్ని అయితే చూస్తున్నాం. అయితే ఈ మెసేజ్ వచ్చేసి సరెండర్ లీవ్కి సంబంధించినటువంటి అమౌంట్ జమ అయినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా మరొక సమాచారం ఇక్కడ చూస్తున్నాము. 2023 సరెండర్ లీవ్ నాట్ క్రెడిట్ అనేటువంటి సమాచారాన్ని అయితే కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా నవంబర్ 2023 వరకు సరెండర్ లీవ్ బిల్స్ ఈ రోజు రాత్రిలోగా క్రెడిట్ కాబోతున్నాయి, గ్రహించగలరు అనేటువంటి సమాచారాన్ని చూస్తున్నాం. అదేవిధంగా కొంతమందికి అయితే 2023 బిల్స్ కూడా జమ అయ్యాయి. అయితే కొంతమందికి జమ అవుతున్నాయి 2023వి, మరి కొంతమందికి 2022 కూడా జమ కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ట్రెజరీ పరిధిలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు సరెండర్ లీవ్ బిల్స్కి అమౌంట్ కనుక అప్లై చేసిన వారు ఉన్నట్లయితే వారికైతే 2023 కూడా జమ అవుతున్నాయి. అదేవిధంగా 10 లక్షలు దాటి కనుక అమౌంట్ ఉన్నట్లయితే ఆ ట్రెజరీ పరిధిలో ఉండేటువంటి వారికి 2023 కాదు 2022లో పెట్టినటువంటి బిల్స్ కూడా అయితే జమ కావటం లేదు. ఈ విధంగా సరెండర్ లీవ్స్ అనేటువంటివి మనం పెట్టినటువంటి అమౌంట్ మీద డిపెండ్ అయ్యి జమ అవుతూ వస్తున్నాయి. మిగిలిన వారందరికీ కూడా ఈ వారంలో చెల్లింపులు జరుగుతాయని సమాచారం మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.